హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్తిపండు ద్వారా జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ సత్తిపండుని కలవబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం సుమిత్ర దగ్గరికి వచ్చి, జరిగిందంతా నువ్వు మర్చిపోయావా సుమిత్ర? దశరథని దీప షూట్ చేసి చంపాలనుకుంది. అయినా సరే దీపని ఇప్పుడు కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, నేనెందుకు మర్చిపోతానత్తయ్య, మీరు నాతో రండి అని తీసుకువెళ్తుంది పారిజాతాన్ని కార్తిక్ దగ్గరికి. రే కార్తిక్, నేను చెప్పిన పని ఏం చేసావురా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నువ్వు చెప్పిన పనిలోనే ఉన్నానత్త అని కార్తిక్ అంటాడు. మమ్మీ, బావకి నువ్వే పని అప్పచెప్పావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మీ నాన్నని షూట్ చేసింది ఎవరో తీసుకువచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్పాడు. అదే ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అది విని జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటే బావ తీసుకొచ్చేస్తే అది నిజమైపోతుందా? తన భార్య మీద నింద పడకూడదని మళ్ళీ ఇంకొక డ్రామా మొదలుపెట్టాడు. దీపని మీరందరూ మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని బావ ఆడుతున్న నాటకం చూడ్ చేసిన దీప ఎదురుగుండానే ఉండగా ఎవరినో తీసుకురావడం ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. లేదు, నా మేనల్లుడు అన్నాడంటే అది నిజమే, ఖచ్చితంగా తీసుకొస్తాడు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను కార్తిక్. ఈ నెల రోజుల్లో నువ్వు ఆ మావిని ఎవరైతే షూట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ కింద పడేయాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అలాగే అత్త, ఖచ్చితంగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే, అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? నెల రోజుల్లోనా? అయినా నెల రోజుల్లో బావ తీసుకొస్తాడా అని అంటూ ఉంటే, నెల రోజుల్లో కాదు 10 రోజుల్లో తీసుకురమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే మరదలా, నీ కోరిక ప్రకారమే 10 రోజుల్లో మావిని షూట్ చేసింది ఎవరో నీ కళ్ళ ముందే అత్తయ్య కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అయితే అవును బావా, 10 రోజుల్లోనే కనిపెడదాము అని దీప కూడా అంటుంది. ఇదేంటి, నా కొరువితో నేనే తలకొక్కున్నట్టు బావని రెచ్చగొట్టి నెల అన్నవాణ్ణి తీసుకువచ్చి 10 రోజులకి కుదించాను. ఏదో తెలివిగా మాట్లాడాను అనుకున్నాను, కానీ ఇలా నేనే ఇరుక్కుపోతానని అనుకోలేదు అని జ్యోత్స్న తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే, చూద్దాంరా 10 రోజుల్లో తీసుకొస్తావో లేదో నేను చూస్తాను అని అంటూ పారిజాతం కూడా లోపలికి వెళ్తుంది. అప్పుడే జ్యోత్స్న కంగారు పడడం గమనించిన పారిజాతం, ఏంటే నువ్వేంటి అంత కంగారు పడిపోతున్నావు? కొంపతీసి దశరథని షూట్ చేయించింది నువ్వు కాదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. పిచ్చి కానీ అసలు నీకేమన్నా మర్చిపోయిందా? అలా మాట్లాడుతున్నావేంటి? మా డాడీని నేనెందుకు షూట్ చేయిస్తాను అని అంటూ ఉంటే, అవును కదా, ఏదో కొద్దో గొప్ప పెంచినా, కన్న తండ్రి కాకపోయినా పెంచాడు కదా, ఆ ప్రేమైనా ఉంటుంది. ఒకవేళ నువ్వే గనక షూట్ చేసావని నాకు తెలిసిందనుకో, ముందు నిన్నే షూట్ చేసేస్తాను నేను అని అంటూ పారిజాతం జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. వామ్మో, ఏంటి గ్రాని ఇంత వైనంగా చెప్తుంది? తనే షూట్ చేసేస్తానంటుంది ఏంటి నన్ను? ఈ నిజం బయటికి రానివ్వకూడదు. అసలు ఈ సత్తిపండు ఎక్కడున్నాడో అని సత్తిపండుకైతే ఫోన్ చేస్తుంది. సత్తిపండు ఫోన్ అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటూ చెప్తుంది, కానీ ఫోన్ నెంబర్ పనిచేయదు. ఏమైంది వీడికి? అసలు ఉన్నాడా పోయాడా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఒకరోజు కార్తిక్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. అలా కారులో వెళ్తూ ఉండగా రోడ్డు మీద నడుచుకుంటూ ఒక ఆమె అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెని ఒక లారీ అయితే గుద్దడానికి స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఈలోగే దూరంగా ఉండి సత్తిపండు అయితే అరుస్తూ ఉంటాడు. ఏ సుజాత, పక్కకి తప్పుకో అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అదంతా చూసిన కార్తిక్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని పక్కకైతే తీసుకొస్తాడు. లారీ గుద్దకుండా ఆ అమ్మాయిని కాపాడుతాడు. అప్పుడు ఇక సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు. ఇక సత్తిపండు వచ్చి, చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ దండం అయితే పెడతాడు. అప్పుడే ఇక అది విని, అసలు ఎవరు మీరు? ఈమె నీకేమవుతుంది అని అడుగుతూ ఉంటాడు. కార్తిక్ అయితే, తను నా భార్య సార్, ఇప్పుడు తను కడుపుతో ఉంది. నేను బజారుకి వెళ్ళొద్దే, నేను వెళ్ళి తీసుకొస్తాను సరుకులని చెప్పినా సరే నీరసంతో తనే బయలుదేరింది. ఇదిగో ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, తలకి దెబ్బ కూడా తగిలింది అని అంటూ ఉంటాడు సత్తిపండు. సరే, నా కారులో తీసుకువెళ్తాను, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కారులో అయితే తీసుకువెళ్తాడు.
అప్పుడు ఇక లోపలికి తీసుకువెళ్ళాక డాక్టర్ని కూడా పిలిపిస్తాడు కార్తీక్. డాక్టర్ వచ్చి తలకి కట్టుకట్టి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ ప్రమాదం లేదు, కానీ తనకి చాలా రెస్ట్ అవసరం. ఏంటి బాబు, మీ ఆవిడ 3 రోజుల నుంచి భోజనం చేయడం లేదా అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అయితే, అది డాక్టర్, తను తినడం లేదు, నా మీద కోపగించింది అని అంటూ ఉంటాడు సత్తిపండు. అప్పుడే ఇంకా ఆ మాట విని, అదేంటయ్యా, కడుపుతో ఉన్న అమ్మాయి 3 రోజుల నుంచి ఏమీ తినకపోతే తన ప్రాణాలకి ఎంత ప్రమాదం, ఏదో చెప్పి నచ్చజెప్పి తినిపించాలి, కానీ నువ్వు తొందరగా ఆవిడికి భోజనం పెట్టు, ఈ మెడిసిన్ వాడండి అని అంటూ వెళ్ళిపోతుంది డాక్టర్ అయితే. అప్పుడు ఇక కళ్ళు తెరుస్తుంది సత్తిపండు భార్య. అమ్మా, మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలియదమ్మా, కానీ నువ్వు మరో బిడ్డకి జన్మనిస్తున్నావు. మరి ఆ బిడ్డ లోపల ఎంత వేదన అనుభవిస్తుంది, ఆకలేసి ఆ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఈ టైంలో పంతాలు పట్టింపులు, భర్త మీద కోపంతో తిండి మానేయడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. లేదన్నా, లేదు, నా భర్త చిన్న తప్పు చేస్తే సరిదిద్దుకునేదాన్ని, కానీ అతని చేసింది పెద్ద తప్పు అని అంటూ ఉంటే, పెద్ద తప్ప, ఏం చేశాడమ్మా, ఒకరిని హత్య చేయబోయాడు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునన్నా, ఒక ఆమె వచ్చి ఈయనకి 50 లక్షలు డబ్బు ఇచ్చి వాళ్ళ నాన్నని షూట్ చేయమని చెప్పిందట. దేవుడి దయ వల్ల ఆ పాపం మాకు చుట్టుకోకుండా గురి తప్పడంతో ఆయన బుల్లెట్ తగిలినా బ్రతికాడు. కానీ ఆ పాపం మమ్మల్ని వెంటాడుతుంది కదన్నా, డబ్బుల కోసం మనిషి ప్రాణాలని చంపేంత కిరాతకుడు నా భర్త అని నాకు భోజనం కూడా సహించడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏంటయ్యా ఇది, డబ్బుల కోసం ఒక మనిషిని చంపుతావా? అదే డబ్బుతో నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావో? ఒక మనిషిని చంపి ఆ కుటుంబానికి ఎంతో వేదన్ని మిగిల్చి మళ్ళీ నీ కుటుంబాన్ని అదే డబ్బులతో ఆనంద పెడతావంటే అది ఆ దేవుడు ఒప్పుకుంటాడనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక సత్తిపండు అయితే, సార్, ఆ మేడం నన్ను పదే పదే ఇలా నువ్వు షూట్ చేయాలి, నీకు 50 లక్షలు ఇస్తాను, నీ కష్టం తీరిపోతుందని జ్యోత్స్న మేడం చెప్పేసరికి నేను అలా చేయాల్సి వచ్చింది సార్ అని జ్యోత్స్న పేరైతే బయట పెట్టేస్తాడు. ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతూ, ఏంటి, ఏం పేరు చెప్పావు అని అంటూ ఉంటే, జ్యోత్స్న సార్, జ్యోత్స్న రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ తను, ఆ ఇంటికి వారసురాలు అని అంటూ ఉంటే ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నని షూట్ చేయమందా? ఎవరిని? వాళ్ళ నాన్నంటే ఎలా ఉంటారు అని చెప్తూ ఉంటే, ఆయన పేరు దశరథ సార్, ఆ రోజు దీప అనే ఆవిడ ఆయన్ని షూట్ చేయబోతుంది, నువ్వు వచ్చి ఆవిడే షూట్ చేస్తున్నట్టు నువ్వే మా నాన్నని షూట్ చేయాలి, గురి తప్పకూడదు, మా నాన్న చచ్చిపోవాలి అని చెప్పింది. కానీ ఆ గొడవలో వాళ్ళ నాన్నని అటు ఇటు జ్యోత్స్న మేడమే తిప్పడంతో నా గురి తప్పింది. గురి తప్పడంతో బుల్లెట్ తగలాల్సిన కాడ తగలకుండా పక్కకి తగలడంతో ఆయన బ్రతికారు. కానీ నేను ఆ డబ్బుని ఆవిడకి ఇచ్చేద్దామని వెళ్ళాను సార్, కానీ ఎక్కడ మళ్ళీ నేను దొరికిపోతానని భయమేసింది. ఆ డబ్బులు నేను ఒక్క రూపాయి కూడా వాడలేదు సార్, అయినా నా భార్య నన్ను నమ్మడం లేదు అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడే, లేదన్నా, అసలు మనిషిని చంపాలనుకున్న వాడిని నేను ఎలాగ భర్తగా ఒప్పుకోను అని అంటూ ఉంటే, చూడమ్మా, మనుషులు అన్న వాళ్ళు అందరూ తప్పు చేస్తారు, కానీ నీ భర్త తప్పు చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతున్నాడు. ఆ డబ్బులు తిరిగిద్దామని అనుకున్నాడు, కానీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసరికి ఆయనకి భయం పుట్టుకుంది. ఒక్క రూపాయి కూడా వాడలేదని చెప్పాడు కదా. చూడు, నీ భర్తని నువ్వు వదులుకోవద్దు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కావాలి, మీ ఇద్దరు ఒక్కటవ్వాలి. సత్తిపండు, నువ్వు నాకు చాలా అవసరం. నువ్వు షూట్ చేసింది ఎవరినో కాదు, మా మావయ్యనే, దీప నా భార్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుజాత అయితే. ఏంటన్నా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా, నాకు ముందు అసలు మా మావయ్యని చంపాలనుకున్నది సత్తిపండు అనేసరికి కోపం వచ్చింది, కానీ సత్తిపండు తన అవసరాలకి డబ్బు కోసం ఇది చేశాడు. తర్వాత చేసిన తప్పు తెలుసుకొని ఆ డబ్బుని వెనక్కి తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు చూడు, అప్పుడే తన నిజాయితీ నాకు నచ్చింది. నేనే అతన్ని క్షమించాను. నువ్వు క్షమించడానికి ఏమవుతుందమ్మా, క్షమించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అన్నా,
నీకు రుణపడి ఉంటామన్నా అని అంటూ ఇద్దరూ కూడా థ్యాంక్స్ చెప్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో జ్యోత్స్న అనే దశరథని షూట్ చేయించాలనుకున్నదని తెలుసుకున్న కార్తీక్ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలిసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.